హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం ఛానల్. ఈ రోజు ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్ పేపర్స్ నుంచి కొన్ని ఆప్టిట్యూడ్ చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 persons ఇన్ అ గ్రూప్ ఈజ్ 18 years. The group has an additional member such that the new number average is 25 years less than the age of the new number. What is the age in years of the member? So ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఒక గ్రూప్ లో 5 మెంబర్స్ ఉంటే వాళ్ళ ఏజ్ 18 years యావరేజ్ అంట. సో నెక్స్ట్ అడిషనల్ మెంబర్ ఎవరైతే వచ్చారో అడిషనల్ మెంబర్ యొక్క ఏజ్ ఏంటి అని చెప్పి కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యావరేజ్ ఫార్ములా చూసుకుందాం. యావరేజ్ వచ్చేసి సమ్ బై నంబర్. నెక్స్ట్ సమ్ ని తీసుకుంటే యావరేజ్ ఇంటూ నంబర్. ఫస్ట్ ఇలా చూసుకుంటే గ్రూప్ లో టోటల్ పర్సన్స్ ఎంత? టోటల్ పర్సన్స్ వచ్చేసి 5, అడిషనల్ మెంబర్ +1, సో టోటల్ వచ్చేసి 6. సో ఇక్కడ మనం యావరేజ్ గా తీసుకుంటే యావరేజ్ వచ్చేసి 18 years అన్నాడు, మెంబర్స్ వచ్చేసి 5, సో టోటల్ గా యావరేజ్ ఇక్కడ 90. మనం సిక్స్త్ పర్సన్ ఎవరైతే అడిషనల్ గా వచ్చారో వాళ్ళని మనం ఎక్స్ అనుకుంటాం. సో యావరేజ్ ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ చేసుకుంటే 90 + x/6. సో న్యూ మెంబర్ అన్నాం కదా, న్యూ మెంబర్ న్యూ మెంబర్ ఏమన్నాడు? ఎక్స్ అనుకున్నాం. ఆల్రెడీ ఏంటి ఇక్కడ లెస్ దాన్ ద ఏజ్ ఆఫ్ 25 years అన్నాడు. సో 25 25 రాసుకుంటాం, x - 25 రాసుకుంటాం. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకుంటే 90 + x/6 x - 25/1. మనం క్రాస్ మల్టిప్లికేషన్స్ చేసుకొని 90 + x 6x - 150, 5x 240, x 48. సో ఇది వచ్చేసి ఏమవుతుందంటే ద న్యూ మెంబర్ ఏజ్ అవుతుంది. న్యూ మెంబర్ ఏజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్ 76. Thrice the smaller number is less than the larger number by 37.5% of the smaller number. What is the larger number? సో ఇక్కడ ఇచ్చిన డేటాలో ఫస్ట్ మనం స్మాలర్ నంబర్ అనుకుందాం. స్మాలర్ నంబర్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. లార్జర్ నంబర్ వచ్చేసి వై అనుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో y - x = 76. ఇది ఎందుకు రాసామనంటే డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. సెకండ్ ది 3x = y - 0.375x. ఇది ఎందుకు అనుకున్నామంటే thrice the smaller number is less than the larger number by 37.5. సో మనం ఇక్కడ స్మాలర్ నంబర్ కి చూసుకుంటే 3x = y - 0.375x ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 చూసుకుంటే మనం ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. లైక్ x + 76 - 0.375x ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత వీటి వాల్యూస్ ని 3x - x + 0.375x = 76 ఇలా ఇలా డిరైవ్ చేసుకుంటూ వెళ్ళి 2.375x = 76 అవుతుంది. x = 76/2.375, which is nothing but 32. సో x వాల్యూ 32 అయింది. నెక్స్ట్ y కనుక్కోవడానికి y లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో x is nothing but 32 + 76 = 108. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి ఇఫ్ ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్ అండ్ సమ్ యానిమల్స్ ఆర్ బ్లాక్, వాట్ కెన్ వి కంక్లూడ్ అన్నాడు. సో ఇక్కడ మొత్తం మనం యానిమల్ కింగ్డమ్ లో చూసుకుంటే యానిమల్స్ ఇది అవుతే క్యాట్ కూడా అందులో యానిమలే.
క్యాట్ కూడా అందులో ఒక పార్ట్ ఆఫ్ యానిమలే. సో సమ్ యానిమల్స్ ఆర్ బ్లాక్ అన్నాడు, క్యాట్ లో మళ్ళీ కొన్ని మాత్రమే బ్లాక్ అన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్ క్యాట్స్ అనేవి బ్లాక్ కాదు, బట్ సమ్ క్యాట్స్ ఆర్ బ్లాక్. సో ఆ యానిమల్స్ అనేవి బ్లాక్ కింగ్డమ్ లో ఉంటాయి అనేది, సో యానిమల్స్ అనేవి అలా ఉంటాయి అని, సమ్ క్యాట్స్ ఆర్ బ్లాక్ అని చెప్పి మనం కంక్లూడ్ చేస్తాం. సో సింపుల్ ఇక్కడ యానిమల్ కింగ్డమ్ లో క్యాట్స్ లో కొన్ని బ్లాక్ ఉంటాయి. సో సమ్ క్యాట్స్ ఆర్ బ్లాక్, అంతే. నెక్స్ట్, ఇఫ్ సమ్ బర్డ్స్ కెన్ ఫ్లై అండ్ ట్వీటీ ఈజ్ ఎ బర్డ్, కెన్ ట్వీటీ ఫ్లై? ఇది చాలా సింపుల్. బర్డ్స్ అనేవి ఫ్లై అవుతాయి, అందులో ట్వీటీ అనేది బర్డ్ అయితే అది ఫ్లై చేయగలదా? ఆబ్వియస్లీ ఎస్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు FLM. మనం ఇవాళ టీసీఎస్ ఎన్క్యూటీ వర్బల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఇంకొన్ని చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద జిరన్ ఫ్రమ్ ద సెంటెన్స్. షీ ఫౌండ్ సొలేస్ ఇన్ పెయింటింగ్ allowing her to express emotions in vibrant colors. సో ఫస్ట్ అసలు ఈ జెరెండ్ అంటే మీనింగ్ ఏందో చూద్దాం. ఈ జెరెండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అండి. సో ఈ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ జాయిన్ అయినప్పుడు దానికి మనకి నౌన్ గా రావాలి, వర్బ్ యాక్షన్ ఫామ్ గా కాకుండా నౌన్ ఫామ్ లో రావాలి. ఇప్పుడు సపోజ్ మనం ఈ సెంటెన్స్ లో వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి? పెయింటింగ్ ఒకటి, ఇంకొకటి అలౌవింగ్. ఓకే, సో ఇవి రెండు కూడా ఆప్షన్స్ లో మనకు ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెస్ ఇంకా ఈ ఎమోషన్స్ అనే ఆప్షన్స్ ని మనము డిలీట్ చేయొచ్చు. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ ని మీరు ఫాలో అవుతే మీకు ఈజీ అవుతుందండి. సో జెరెండ్ అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అది నౌన్ లో రావాలి, మీనింగ్ వర్బ్ యాక్షన్ ఫామ్ లో రాకుండా. ఓకే, ఇప్పుడు నేను షీ ఫౌండ్ సొలేస్ ఇన్ పెయింటింగ్. ఇప్పుడు నేను మీకు 2 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. మై ప్రొఫెషన్ ఈస్ టీచింగ్. ఓకే, ఐ ఆమ్ టీచింగ్ ఇన్ మీటింగ్. సో మీటింగ్ లో నేను ఏం చేస్తున్నాను? టీచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి వర్బ్ ఫామ్ లో వస్తుంది, అంటే యాక్షన్ ఫామ్ లో వస్తుంది. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం అవాయిడ్ చేయాలి. అదే మై ప్రొఫెషన్ ఇస్ టీచింగ్ అంటే అది నౌన్ ఫామ్ లో వస్తుంది. సో అలాగే ఇక్కడ షీ ఫౌండ్ సొలేస్ ఇన్ పెయింటింగ్ అంటే ఇది నౌన్ ఫామ్ లో వస్తుంది. అలౌవింగ్ హర్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ అంటే అక్కడ వర్బ్ ఫామ్ లో వస్తుంది, కాబట్టి పెయింటింగ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఉంది. ఓకేనా, మీకు అర్థమైంది కదండి? జెరెండ్ అంటే గుర్తుపెట్టుకోండి వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అది నౌన్ కి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ డస్ నాట్ యూస్ ఇన్ఫార్మల్ లాంగ్వేజెస్? ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టీసీఎస్ ఎన్క్యూటీలో ఫ్రీక్వెంట్లీ అడుగుతున్నారు. ఏంటి అంటే మనము ఫార్మల్ గా మాట్లాడాలి కదా ఇంగ్లీష్ లో అక్కడికి వెళ్ళాక కూడా. సో ఇన్ఫార్మల్ గా ఏవి ఉన్నాయి అనేటివి ఇక్కడ చెప్పమంటున్నారు. సో ఐ సిన్సియర్లీ అపోలజైజ్ ఫర్ ది ఓవర్ సైట్, ఇది రెస్పెక్టెడ్ మేనర్ లో ఉంది. ఓకే, కెన్ వి సార్ట్ దిస్ అవుట్ టుగెదర్? మనం ఒక హైయర్ అథారిటీ తోటి కెన్ వి సార్ట్ దిస్ టుగెదర్ అంటే అలా మాట్లాడలేం కదా. సో ఇది కేర్లెస్నెస్ సెంటెన్స్ లాగా ఉంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అ లాట్ అనేది ఓకే, థ్యాంక్స్ అని చెప్తాం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అంటాం కదండి, అది రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ అ లాట్ అనేది జస్ట్ ఫ్రెండ్లీ మేనర్ లా అలా ఉంది. దిస్ ఇస్ అ హై ప్రయారిటీ అకౌంట్, టేక్ కేర్. సో ఇది హై ప్రయారిటీ అకౌంట్, దీని గురించి చూసుకో అన్నట్టు, టేక్ కేర్ అన్నట్టు. సో అలా కాకుండా ఇది కూడా కేర్లెస్ ఫామ్ లో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఐ సిన్సియర్లీ అపోలజైజ్ ఫర్ ది ఓవర్ సైట్. అంటే ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది అంటే ఒక రెస్పెక్ట్ఫుల్ మేనర్ లో మనం సిన్సియర్ గా వాళ్ళకి ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అపోలజైజ్ చేస్తున్నాము అని అన్నట్టు ఉంది కదా. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. Hello everyone, welcome to Frontline Media. In this video, we are going to discuss about 2 problem statements which were given in previous TCS NQT exam. So, మనం first problem statement ని decode చేద్దాం. A chocolate factory is packing chocolates into the packets. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అంట చాక్లెట్స్ని ప్యాకెట్స్గా చేస్తుందంట.
సో ద చాక్లెట్ ప్యాకెట్స్ హియర్ రిప్రజెంటెడ్ యాజ్ అన్ అరే. ఈ చాక్లెట్ ప్యాకెట్స్ని ఒక అరేలా తీసుకుంటే లైక్ దిస్ ఈజ్ వన్ ప్యాకెట్, దిస్ ఈజ్ సెకండ్ ప్యాకెట్, లైక్ దట్. ద టాస్క్ ఈస్ టు ఫైండ్ ద ఎంప్టీ ప్యాకెట్స్. ఎంప్టీ ప్యాకెట్స్ని మనం ఫైండ్ చేయాలి, విచ్ ఈస్ హ్యావింగ్ 0 చాక్లెట్స్. 0 చాక్లెట్స్ ఏమైతే ఉంటాయో ఆ ప్యాకెట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసి పుష్ టు ద ఎండ్ ఆఫ్ ద కన్వేయర్ బెల్ట్. ఈ జీరోస్ని ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో పెట్టాలి ఎండ్ ఆఫ్ ద ఎరే, రైట్. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకుందాం. విచ్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 8 సైజ్ ఆఫ్ అన్ అరే అండ్ ద యాక్చువల్ అరే. ఓకే, ఇప్పుడు ఈ జీరోస్ని ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని పార్స్ చేయాలి, మీనింగ్ ఒక్కొక్క ఎలిమెంట్ని చెక్ చేయాలి. చెక్ చేయడానికి మనం ఒక లూపింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. ఫర్ ఐ రేంజ్ ఆఫ్ n. సో n ఈజ్ ద సైజ్ కదా, ఇక్కడ సైజ్ ఆఫ్ ఎన్ అరే, దట్స్ వై టేకింగ్ n. అండ్ దెన్ ఏం చేయాలి ఇక్కడ? ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏం చేద్దాం? ఈ అరే నుంచి దాన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇఫ్ మనకు వచ్చిన ఎలిమెంట్ దట్ ఈస్ ఏఆర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఏం చేద్దాం? రిమూవ్ చేసేద్దాం. ఈ పర్టికులర్ అరే నుంచి రిమూవ్ చేసేసి, లైక్ సపోజ్ ఈ ఎలిమెంట్ ఒకవేళ వస్తే 0కి ఈక్వల్ కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసి దీన్ని లాస్ట్లో పెట్టుదాం. అది లాజిక్. రిమూవ్ చేయడానికి నేను రాస్తున్న లాజిక్ ఏంటంటే అరే డాట్ రిమూవ్. ఏం రిమూవ్ చేయాలనుకుంటున్నా? అరే ఆఫ్ దట్ పర్టికులర్ ఇండెక్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ మనకి ఏమొస్తుందంటే అరే ఆఫ్ ఐ అంటే అరే ఆఫ్ ఇండెక్స్ దట్ ఈస్ సపోజ్ ఈ ఎలిమెంట్ తీసుకుందాం 0 1 2 2th ఇండెక్స్లో ఉంది. అరే ఆఫ్ 2 అంటే 0. సో 0ని రిమూవ్ చేయని చెప్తున్నాం ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ ద్వారా. ఓకే, రిమూవ్ చేసిన దాన్ని అలా వదిలేయకూడదు కదా, రిమూవ్ చేసి లాస్ట్లో పెట్టాలి. దానికోసం రే డాట్ అపెండ్ 0. అపెండ్ అంటే లాస్ట్లో పెడుతుందని అర్థం. ఏదైనా ఎలిమెంట్ని లాస్ట్లో పెట్టాలంటే అపెండ్ యూస్ చేయాలి మనం. లాస్ట్లో పెట్టాలన్నా, ఉన్న ఎలిమెంట్ని తీసి లాస్ట్లో పెట్టాలన్నా, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా అపెండే యూస్ చేయాలి. ఓకే, that's it. We'll try to print the final array. 4 5 0 అని తీసేసాం, లాస్ట్లో పెట్టాం. 1 9 0 తీసేసాం, 5 0 0 0. This is the expected output and here we got the same output. If you guys understand this, when our doubts ఉంటే comment section లో మెన్షన్ చేయండి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1 అని చెప్పేసి. Well, now we'll move to the problem statement number 2. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కొంచెం ట్రిక్కీగా అనిపించవచ్చు, బట్ అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. సో Joseph is learning digital logic subject which will be for his next semester. వాడు నెక్స్ట్ సెమిస్టర్ కోసం డిజిటల్ లాజిక్ అనే సబ్జెక్ట్ని వాడు చదువుతున్నాడంట. హీ యూజువలీ ట్రైస్ టు సాల్వ్ యూనిట్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ద లెక్చర్. సో వాళ్ళ సార్ చెప్పేదానికన్నా ముందే వీళ్ళు ఆ యూనిట్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ అంట చేయడానికి ట్రై చేస్తాడంట. సో వాడికి ఈరోజు ఒక ట్రిక్కీ క్వశ్చన్ వచ్చిందంట. అదేంటి? ఏ పాజిటివ్ ఇంటీజర్ హ్యాస్ బిన్ గివెన్ యాజ్ అన్ ఇన్పుట్. పాజిటివ్ ఇంటీజర్ని ఇన్పుట్గా ఇస్తున్నారంట. కన్వర్ట్ డెసిమల్ వాల్యూ అంటే వాడు ఇచ్చిన పాజిటివ్ ఇంటీజరే టు బైనరీ రిప్రజెంటేషన్. వాడిచ్చిన నార్మల్ వాల్యూని బైనరీలోకి మార్చాలంట. అండ్ టాగల్ ఆల్ ద బిట్స్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇంక్లూడింగ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే టాగలింగ్ చేయడం అంటే అర్థం ఏంటంటే 0ని 1గా 1ని 0గా చేంజ్ చేయడం. ఓకే,
ప్రింట్ ద పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్టర్ టాగలింగ్ ఆల్ ద బిట్స్. టాగలింగ్ చేశాక మళ్ళీ తిరిగి డెసిమల్ వాల్యూకి దాన్ని మార్చాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 10 ఈస్ 1010. 10ని 1010గా రాసాం. ఎలా రాసామంటే షో యూ హియర్. సో ప్రోగ్రామర్ సో డెసిమల్ వాల్యూ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1010 ఆఫ్ బైనరీ వాల్యూ. ఓకే, ఇట్ ఇస్ బీన్ represented here. సో ఆఫ్టర్ టాగ్లింగ్ ద బిట్స్, ఈ బిట్స్ని టాగ్లింగ్ చేస్తే 1ని 0గా 0 1గా చేస్తే 010 అని వచ్చింది నాకు. ఓకే, విచ్ రిప్రజెంట్స్ 5. 5ని రిప్రజెంట్ చేస్తాను, చూద్దాం. 0101ని 5గా రాసుకుంటే మీ క్లియర్ దిస్ బైనరీ సెలెక్ట్ చేసి 0101 0ని తీసుకోకూడదు, ఫస్ట్ 0 ఉంది కాబట్టి inactive bit. So 101, which is 5. 5 is the answer. I hope you guys understand the problem statement. Now we'll go to the logic of this problem statement. Well, నేను ఇన్పుట్గా డెసిమల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా. సో దీన్ని, ఈ 10ని బైనరీలోకి మార్చాలంటే మన దగ్గర ఉన్న ఒక ఫంక్షన్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ బిన్. బిన్ మీన్స్ బైనరీ. బైనరీ ఆఫ్ డివి, సో బైనరీ ఆఫ్ 10 చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. 1010 వచ్చింది కదా. సో ఇక్కడ 0b అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ. సో దిస్ బైనరీ అని చెప్తున్నారు. 0b అంటే బైనరీ, బైనరీ ఆఫ్ 1010. ఓకే, బట్ నాకు ఈ 0b అవసరం లేదు కాబట్టి నేను దీన్ని స్లైస్ చేద్దాం అనుకుంటున్నా, మీనింగ్ కట్ చేద్దాం అనుకుంటున్నా. 0 లైక్ దిస్. సో ఇది 0th ఇండెక్స్ అనుకుంటే ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్ కదా. 2 నుంచి లాస్ట్ వరకు, 2 నుంచి లాస్ట్ వరకు. ఓకే, 1010. దీన్ని ఒక వాల్యూలో స్టోర్ చేద్దాం. ఏమని? బైనరీ వాల్యూ. ఓకే, నౌ ఈ వచ్చిన బైనరీ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ స్లైసింగ్ చేసాం కదా, ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. బైనరీ వాల్యూ. ఓకే, 1010. దీన్ని మనం టాగిల్ చేద్దాం. 1010ని టాగిల్ చేసి ఏమొస్తుందో చూద్దాం. సో టాగిల్ చేశాక మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి టాగిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్. ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నా. మనం టాగిల్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూలో స్టోర్ చేద్దాం టీవీలో. ఓకే, మీనింగ్ దీన్ని 0 నుంచి 1గా మారుస్తున్నప్పుడు దీనిలో స్టోర్ చేద్దాం. వెల్, ఫర్ దిస్ ఐఎమ్ రైటింగ్ అనదర్ ఫర్ లూప్ హియర్. ఎందుకంటే నేను ఒక్కొక్క ఎలిమెంట్ని పార్స్ చేస్తా. ఇన్ కేస్ 0 ఎన్కౌంటర్ అయితే దాన్ని 1గా మారుస్తా, 1 ఎన్కౌంటర్ అయితే 0గా మారుస్తా. దానికోసం ఫర్ లూప్ రాసిన. ఫర్ ఐ ఇన్ బైనరీ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ బైనరీ వాల్యూ ఒక్కొక్క ఎలిమెంట్ నాకు వస్తుంది ఈ ఐలో. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, ఓకే, ఏం చేయాలనుకుంటున్నా, ఇందులోకి 0 యాడ్ చేద్దాం. 1 అయితే, ఒకవేళ వచ్చిన ఎలిమెంట్ 1 అయితే 0 యాడ్ చేద్దాం టీవీలోకి. టీవీ ఈజ్ ఈక్వల్ టు టీవీ ప్లస్ 0 యాడ్ చేద్దాం. ఇన్ కేస్ కాకపోతే 1, మనకు వచ్చిన వాల్యూ 1 కాకపోతే ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయితే ఏం చేయాలి, టీవీ ఈక్వల్స్ టు టీవీ ప్లస్ 1. ఓకే, నౌ విల్ ట్రై టు ప్రింట్ టీవీ. చూసారా, 0 1 0గా మారిపోయింది.
1010ని 0101గా మార్చేసింది. ఇప్పుడు సగం టాస్క్ మంది కంప్లీట్ అయింది. ఏంటి, టాగల్ చేయడం వరకు కంప్లీట్ అయింది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు. ప్రింట్ ద పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్టర్ టోగలింగ్ ఆల్ ద వాల్యూస్, ఆల్ ద బిట్స్. ఆల్ ద బిట్స్ని టాగల్ చేశాక దీన్ని మళ్ళీ ఇంటిజర్లోకి మార్చాలి. దానికోసం అగైన్ ప్రింట్ దిస్ టీవీ అనేది ఇక్కడ బైనరీ వాల్యూ కాబట్టి ఇంటిజర్లోకి మార్చనుకుంటున్నా. సో ఇంటిజర్ టైప్ కన్వర్షన్ చేస్తున్నా, టీవీ 2. ఈ 2 ఎందుకు రాసాను చెప్తా. టీవీ ఇక్కడ బైనరీ వాల్యూ, నేను ఇంటిజర్కి చెప్తున్నా. లైక్ నేను ఇస్తున్న ఈ టీవీ అనేది బైనరీ వాల్యూని రిప్రజెంటేషన్ ఏం చేస్తున్నా, 2తో రిప్రజెంట్ చేస్తున్నా. డెసిమల్ వాల్యూకి 10 ఎలానో అలానే బైనరీ వాల్యూకి 2. సో 2ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఇస్తుంది ఒక బైనరీ వాల్యూ, దాని ఇంటిజర్లోకి మార్చు అని చెప్తున్నా. వెల్, ఇఫ్ you run now, it is giving value as 5. Okay, that's how we saw the example here. 10 ఇస్తే 5 రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ నేను 5 ఇన్పుట్గా ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. బిఫోర్ రన్నింగ్ ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ దిస్ ఇన్ క్యాలిక్యులేటర్. 5కి ఏంటి బైనరీ వాల్యూ 101 కదా, 101. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 010, రైట్. లెట్స్ ట్రై దట్. క్లియర్ 010 అంటే లాస్ట్ 010. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు, ఈ 2 zeros తీసుకోతుంది ఎందుకంటే ఫ్రంట్ నిన్న యాక్టివ్ బిట్స్ ఇవి. ఈ 10 అనేది ఇక్కడ దీనికి ఉన్న బైనరీ వాల్యూ విచ్ ఈస్ 2 వస్తుందో చూద్దాం. Somewhere we did mistake, that's why it is giving 5 and 5 as output. Let's try to figure it out. Think here, right? Giving wrong value. Yes, now we'll try. Yep, it's 2 now. Okay, again we'll try with the actual example. 10 is 5. Okay, if you guys understood the problem statement and the solution here, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. We'll try to answer that.